నమస్తే 7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ప్రతి సంవత్సరం పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతరలో నిర్వహించే అగ్నిగుండం ప్రవేశానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందన్నారు। అనంతరం పుష్ప పల్లకి భాన వేడుకలను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు। దళితులు ఎవరికన్నా ఓటు వేయండి, కానీ జగన్ కు మాత్రం ఓటు వేయొద్దని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలెటి మహేశ్వరరావు దళితులకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటు బ్యాంకు కావద్దు, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటుతో మంచి తీర్పును ఇవ్వాలని కోరారు। వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదంటే దళిత పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ చదువుకోకుండా వేశారని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసినందుకు ఎస్సీలు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోకుండా అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని కొందరికే పరిమితం చేయడం బాధాకరమన్నారు। ఎస్సీలకు అమలవుతున్న 27 రకాల పథకాలు రద్దు చేయడం, ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడం దారుణమన్నారు। దళిత డాక్టర్ సుధాకర్ మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు। దళిత జడ్జి రామకృష్ణను రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకొని వెళ్లి అవమానించడం బాధాకరమని వాపోయారు। కోటేశ్వర్లు ఉన్న చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయం కోసం దళిత మహిళల మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భూమిని లాక్కోవడానికి చూసిన దౌర్జన్యం చూస్తుంటే దళితులకు ఎక్కడ రక్షణ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ఏ విధంగా వేధింపులకు గురి చేశారు, ఆయన హయాంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు అమానవీయంగా హత్యలకు గురి కాబడ్డారు, అలాగే ఎస్సీ ఎస్టీలు ఎన్ని లక్షల మంది చదువుకు దూరం అయ్యారు, వాళ్ళ స్వయం ఉపాధి పథకాలను ఏ విధంగా రద్దు చేశారు, ఒక కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీలను ఈ సమాజానికి ఇంకా ఎంత దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా వ్యవహరించాడనేది ప్రజాస్వామ్యవాదులందరూ జగన్ మాత్రం దయచేసి ఓటేవుతారు। ఏమంటే ఒకే ఒక్క ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పేదోడా? ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోపిడీ చేసి 16 సిబిఐ కేసుల్లో 8 ఈడీ కేసుల్లో ఈయన లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించాడని చెప్పి చెప్తుంటే లక్షల కోట్లు ఉన్న ఆయన పార్టీ ఆఫీస్ చిత్తూరు జిల్లాలో కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా? సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి నీకు? అలాగే ఇక్కడ ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు, ఆయన జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి సిగ్గు లేకుండా ఒక దళిత మహిళ భూములు లాక్కుంటాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రాష్ట్రంలో మైనింగ్ పేరిట నువ్వు వేల కోట్లు దోపిడీ చేసావు, ఎక్కడ నువ్వు ఒక ఎకరం భూమిని నీ సిగ్గులేని పార్టీకి ఒక దరిద్రమైన ఆఫీస్ కట్టుకోలేకపోతున్నావా? ఒక దళిత మహిళ భూమే కావాల్సి వచ్చిందా మీకు? ఇంతకంటే సిగ్గులేని పార్టీ ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను। మీరు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి మీరు ఏమన్నా హాస్పిటల్ కడుతున్నారా? గ్రామ సచివాలయం కడుతున్నారా? గ్రామ పంచాయతీ ఆఫీస్ కడుతున్నారా? మీ పార్టీ ఆఫీసు మీ లగ్జరీ కోసం, మీ ప్రజలను మోసం చేయడం కోసం, మీ విందులు విలాసాలు చేసుకోవడం కోసం మీ పార్టీ ఆఫీసుని ఒక దళిత మహిళ భూమిలో కట్టాలని మీరు కుట్ర చేస్తారా? ఎంత బాధపడతా ఉన్నామో, ఎంత కష్టపడతా ఉన్నామంటే 5 ఏళ్ళుగా అనుభవించలేని ఏ సీఎం కూడా చేయలేని ఒక కొడూరమైన జనాల్ని హింసించే ఒక ఏకైక వ్యక్తి ఒక సీఎం గారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారే। ఈరోజు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు జరగడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ
వాళ్ళు పిల్లోళ్ళు చదువుకునే దానికి అసౌకర్యం కల్పించి వాళ్ళేదో సొంత ఉపాధి కల్పించుకోవాలంటే వాళ్ళు ఏదో చదువు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లోళ్ళు కూడా ఎక్కువ చదువులేని పరిస్థితిలో ఏదో ఒక ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్లు తీసుకొని బతకాలనుకుంటే ఆ యొక్క అవకాశం కూడా లేకుండా దురదృష్టంగా వాళ్ళు అంతా చెడిపిన ఒకే ఒక సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. మనము ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇదే మా ప్రజలకు ఇప్పటికైనా ఈ 5 ఏళ్ళ తర్వాత మనం అనుభవించిన ఈ సంఘటన బాగా గుర్తించుకోండి. ఇంకా కూడా మనం మేల్కోలేదు, కళ్ళు తెచ్చుకోలేదంటే మన 5 ఏళ్ళలో మళ్ళీ అతనే సీఎంగా వచ్చినారని అంటే మనం ఎట్లా బాధపడాలి అనేది గుర్తించుకోండి. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన వైసీపీ పార్టీకి ముస్లిం మైనార్టీ ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పూతలపట్టు కాజీ సాబ్ మాలిక్ జహారుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సంస్థను ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతామని పిలిచి తమకు టీడీపీ కండువ కప్పేశారని పూతలపట్టు ఖాజీ సాబ్ మాలిక్ జహారుద్దీన్ తెలిపారు. మైనార్టీలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటామన్నారు. మతతత్వాలను రెచ్చగొట్టే పార్టీలకు తాము ఎప్పుడు మద్దతు ఇవ్వకపోమన్నారు. అలాగే బీజేపీకి ఎప్పుడు మద్దతు ఇవ్వమని బీజేపీ మద్దతు తీసుకున్న పార్టీలకు కూడా తాము మద్దతు పలకమన్నారు. నా పేరు అబ్దుల్ మాలిక్ జమాలి. నేను ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో నుంచి ఉన్నాను. ఆర్ విజయానంద రెడ్డి గారి దగ్గరే ఉన్నాను. ఆయన అభిమానిని కూడా. గతంలో 2-3 రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అక్కడ మాట్లాడతామనేసి పిలవడంతో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కండువా కప్పుకోవడం జరిగింది. దాని తర్వాత మా మత గురువులు పెద్దోళ్ళు అందరూ నా దగ్గర మాట్లాడడం జరిగింది. దాని వలన నేను ఎప్పటి నుంచో విజయానంద రెడ్డి గారి దగ్గరే ఉన్నాను. ఇకపై కూడా విజయానంద రెడ్డి గారి దగ్గరే ఉంటాను. ఇంకొక విషయం ఏమరా అంటే ముస్లింలు ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసేది లేదు. అవునా, బీజేపీతో ఎవరన్నా అలయన్స్ పెట్టుకుంటే కూడా అది కూడా సేమ్ అదే బీజేపీకి వేయడము, వాళ్ళ అలయన్స్ పెట్టుకున్న పార్టీకి వేయడం రెండు కూడా ఒక్కటే. కాబట్టి అక్కడ వెళ్ళింది కూడా నాకు ఏమీ ఇది లేదు. కాకపోతే వెళ్ళడం రాజ్యాంగం ద్వారా పొందుపరిచిన హక్కులను అందరికీ అందించాలన్నది తన ఆశయమని జేసీ క్రిస్టియన్ నాట్ చెర్రీ క్రిస్ట్ వైట్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పౌర విధులను తెలియజేయడమే తమ ప్రధాన లక్ష్యమని ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిఫెన్స్ లా అండ్ ఆర్డర్ మెజిస్ట్రేటివ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిస్టియన్ మాట్లాడుతూ బెంగళూరు నగరానికి చెందిన తాను దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి రాజ్యాంగం కల్పించిన విధులు హక్కులను తెలియజేశామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఉనికి పుచ్చుకొని తాను అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన పయనాన్ని ప్రారంభించినట్లు వివరించారు. 5 సంవత్సరాలలో ఈ కార్యక్రమాన్ని ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చిత్తూరు నగరానికి చెందిన సామాజికవేత్త శోభ పాల్గొన్నారు. டாக்டர் B.R. அம்பேத்கர் இந்திய அரசியல் அமைப்பு சட்டத்தை அதில் இருக்கும் உரிமைகளை இந்திய தேசத்தில் உள்ள கடைசி குடிமகன் வரைக்கும் கொண்டு போய் சேர்த்து அவர்களுக்குரிய எல்லா உரிமைகளும் அவங்களுக்கு எடுத்துகிட்டு போய் நான் சேர்க்க வேண்டியது தான் என்னுடைய கடமை. அதை நான் வந்து இந்த நாள்லேருந்து செய்ய போகிறேன். அதே நேரத்தில் இந்திய அரசியல் அமைப்பு சட்டத்தினுடைய இந்த ஸ்டேட்மெண்ட் இதை வந்து நான் இந்தியா ஃபுல்லாக அறிக்கையிட போகிறேன். நிறைய இடத்துல நான் ப்ரெஸ் மீட் கொடுக்க போகிறேன். நிறையா இடத்துல இந்த ஃபண்டமெண்டல் ரைட்ஸை ஆக்டிவேஷன் பண்ணுறது எப்படி ஆஃப்டர் 75 ரைட்ஸ், அதாவது 75 வருஷத்துக்கு அப்புறமா எப்படி இந்த ஃபண்டமெண்டல் ரைட்ஸ் எல்லாம் நான் வந்து செஞ்சு முடிக்க போகிறேன் மக்களுக்காகன்றதை நான் வந்து எடுத்து காமிக்க போகிறேன். இன்னும் வருகிற நாட்களில் அதெல்லாம் நான் செஞ்சு முடிக்க போகிறேன். அதனால் வந்து நான் வந்து எல்லா வல்ல கடவுளை வந்து வேண்டிக்கிறேன். அதே நேரத்தில் என் அன்பின் ரோல் மாடல், என் அன்பின் தாத்தா டாக்டர் B.R. அம்பேத்கர் விட்டுட்டு போன எல்லா வேலைகளும் நான் வந்து ஒன்று விடாமல் எல்லா மக்களுக்காகவும் நான் செஞ்சு முடிச்சு மக்களுக்காக நீதியை நிலைநாட்டுவேன். எந்த மக்களுக்கு என்ன பிரச்சனைனாலும் சரி தயவு செஞ்சு என்கிட்ட ரிப்போர்ட் பண்ணுங்கள். ஆஸ் அ ஜஸ்டிஸ் நானே வந்து உடனே ஆக்ஷன் எடுக்கிறேன்.
என்ன பிரச்சனைனாலும் சரி என்கிட்ட சொல்லுங்கள். கான்ஸ்டியூஷன் ஜஸ்டிஸ் நான் ப்ரீமியமில் எழுதியிருக்கிறேன். என்ன பிரச்சனைனாலும் சரி சொல்லுங்கள். நானே வந்து அந்த இடத்துக்குள்ள நான் வந்து உங்களுக்கு நீதியை செஞ்சுட்டு நான் வந்து நீதியை செஞ்சு தரேன். இதுதான் என்னுடைய கடமை. இதை நான் செஞ்சு முடிக்கிறேன். இதோட நான் விடுவி పెట్టుకున్నా. రాత్రి 27వ తారీఖు ముగిసిపోయి 28వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వచ్చిన టైంలో ప్రచారం ముగించుకొని వస్తున్నాను. మా అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ సాయి, జగదీష్ డ్రైవరు కారులో వస్తూ ఉంటే రౌండ్ స్కర్ట్స్తో ఆపి ఒక 3 వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పైన అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు. ఫోన్లు లాగేసుకున్నారు. చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంతా బ్లడ్ ఇదైపోయింది, గడ్డగట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి వన్ టౌన్ సిఐ విశ్వనాథ రెడ్డి వచ్చాడట. వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళు లాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర ఈయన తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కొట్టిన వాళ్ళని మాత్రం వదిలేసి ఆ కారును అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయదు, మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయదు. ఆ కారు ఇంకా అక్కడే ఉంది. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు. నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరికి తప్పు లేదు, ఎవరి పవర్ వాళ్ళు వినియోగించుకోవచ్చు. నీకేమీ పవర్ లేకుండా, నీకేమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళని వదిలేస్తావు. కొట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణులు మాత్రం పనికిరావు. మీరు దయచేసి ఎస్పీ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని కనపడాలి. ఎస్పీ గారు మీరు కానీ మ్యూట్గా కూర్చుంటే పరిస్థితులు ఇలాగే మారుతాయి. మాకు సెక్యూరిటీ లేని పరిస్థితి వస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. అంతేగాని ఇట్లా ఇన్స్పెక్టర్స్ లెవెల్లో, మీ కింద క్యాడర్లో, లేకపోతే డిఎస్పీ లెవెల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ప్రవర్తించే విధంగా మీరు కానీ వదిలేసే పని అయితే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను హైయర్ అథారిటీకి తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో పెట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదిద్దుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ కొట్టారు టీడీపీ వర్కర్స్ ప్రచారం చేసి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఇట్లా చేయడం మాత్రం వాళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పారు. ఆ వైసీపీ పార్టీ వ్యక్తుల్ని వీళ్ళెందుకు కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు. ఎక్కడైనా సరే కేసు జరిగితే కొట్టిన వాళ్ళని తీసుకురావాలి, కొట్టించుకున్న వాళ్ళు కనుక తీసుకొచ్చేది. 7 ఫోన్లు ఎందుకు లాక్కున్నాడు తెలియదు, 7 ఫోన్లు ఆయన కట్టడిలో ఎందుకు పెట్టుకున్నాడు తెలియదు. దయచేసి ఇమీడియట్గా ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఈ అమానుషమైన చర్యల్ని ఆపాలి మీ పోలీసు వ్యవస్థ అని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి తీసుకురావాలని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. గుర్తించడం అనేది మనకి ఆ చీకట్లో అసాధ్యం. ఇది పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిన పని. ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు ఫోన్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? దాడి చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే ఆయన తెలిసే ఉంటారు, ఆయన తెలిసే ఉంటారు కదా. తెలియకుండా అయితే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఫోన్ తీసుకున్నాడు, వాళ్ళ స్టేషన్కి తీసుకురావడానికి ఇంటికి వచ్చిన ఇబ్బంది ఏంటి? తీసుకొచ్చింది కనపడుతుంది కదా. అవతల హర్ట్ అయిపోయారు, ఫిజికల్గా హర్ట్ చేశారు, నీకు కనపడుతుంది. వాళ్ళని తీసుకొచ్చి కదా కూర్చోబెట్టాలి. అంతగా నీకు బాధగా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కొట్టించుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతావు, వాళ్ళని వదిలేసి వస్తావా? ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇక అందరికి ఇదే అర్థమైపోతుంది, ఓ ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఇట్లా ఉదాసీనంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఇది అంత మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది. నమస్కారం. గత రాత్రి ఎవరైతే మా ఎంపీ గారికి సంబంధించిన టీడీపీకి సంబంధించి పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఎక్కడో టీ కోసం ఆపి టీ తాగుతుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్, వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా
ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సెర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. కానీ అతి ఉత్సాహం పొద్దునే 6:30-7 గంటలకల్లా ఎంపీ గారి ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మేము ఇక్కడ ఏదో ఉంది కనబెట్టేశాం అన్నట్టుగా 7 గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనలేకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంతో ఎలుకను కూడా పట్టలేదు అట్లా సామెత అయింది. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వారిపైన అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా అంటే అతనికి ఉంది ఈ అలవాటు. మీరే గమనించారు, వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడి ఇంట్లో 170 అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి. అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటి పైన 7 గంటలకే పోయి దాడినే ఒక రకంగా అది సర్చ్ అంటారు. సర్చ్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి. సర్చ్ చేయడానికి ఒక నీట్ ఎవిడెన్స్తో వచ్చి చేయొచ్చు. ఎవరు మేమేమి ఇక్కడ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, మీరు వచ్చి ఇల్లంతా కూడా సెర్చ్ చేయొచ్చు, దానికి మేము కోఆపరేట్ చేస్తాం. ఎవరు లేని సమయంలో లేదు వాళ్ళే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టి కూడా రేపు పొద్దున మీ ఇంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే మేమేమి చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ని అలాగే చిత్తూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మా విజ్ఞప్తి ఏమంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కంప్లైంటింగ్ అంటే ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వారి వాల్యూస్ ఏం చూసుకొని మీరు వచ్చి సెర్చ్ చేసినా మాకేం తొందర లేదు. వారు కూడా నీట్గా కోఆపరేట్ చేశారు. బట్ ఆ ముందు రోజు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మా కార్యకర్తలు కూడా కొందరు ఇండ్లకి 47 వార్డ్ ఉదయ్ కుమార్, మా ఈశ్వర్ అని ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండే ఈశ్వర్ సంతపేట, అలాగే షణ్ముఖం అని కూడా ఒక ఆయన మాజీ క్లస్టర్ మా పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన ఇండ్లలో కూడా అనేక రకాలుగా అంటే పోయి బెడ్రూములు, బాత్రూములు, వారి బట్టలున్న అల్మారాలు అనేక రకాలుగా చెకింగ్ చేస్తూ మీ దగ్గర అది ఉండాలంటే మీ దగ్గర ఇది ఉండాలంటే ఉంటే తీసుకోపోండి. పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దళితుడు ఎంపీగా పోటీ చేస్తా ఉంటే ఎంసీసీ టీం అంట, టీం లీడర్ మున్సిపల్ కమిషనర్. రాష్ట్రంలో అవినీతి పరులు లిస్ట్ వేస్తే ఫస్ట్ పేరు ఆ ఉంటుంది. ఆ వచ్చి నిజాయితీ పరుడు నిగర్వి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాని ఇంటి పైన ఆవు దాడి చేసి మీ ఇంట్లో డబ్బులు ఉంది లెక్కర్ ఉందంట. నేను చెప్తా, నీకు దమ్ము ఉంటే చేవ ఉంటే విజయానంద రెడ్డి ఇంటికి పో, సెర్చ్ చెయ్యి. ఇప్పుడు కూడా లెక్కర్ ఉంటుంది, డబ్బులు ఉంటుంది, ఎర్రచందనం కూడా ఉంటుంది, నీకు కావాల్సినవన్నీ ఉంటాయి. నువ్వు వైసీపీ కండువా కప్పుకోవాలని తప్పించి మీకు అన్ని చేసి ఉండవు, అన్ని అరాచకాలు చేసి ఉండవు. పోలీసులు అయితే వైసీపీ కండువాలు కప్పుకోలేదు, వైసీపీకి అధికార ప్రతినిధులాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళితుడి ఇంటికి పోయి దాడి చేయడం మీద నీకు దమ్ముంటే విజయానంద రెడ్డి ఇంటికి పోయి సెర్చ్ చేసి చూద్దాం. అది వదిలేసి ఒక దళితుడి ఇంటికి పోయి సెర్చ్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చేసి ఉన్నారా మీరు? నిజాయితీ పరుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు 10 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఈయన ఎలక్షన్ అఫిడవిట్ ఒకసారి చూడండి, 15 కేసులు. ఈయన పోయి రవి చేయండి అంటే నిజాయితీ పరుడు, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన చాలా క్లీన్ చుట్టున్న వ్యక్తి, వ్యాపారం చేసుకుని పైకి వచ్చిన వ్యక్తి, వాళ్ళ పని ట్రబుల్ చేయడం ఏంది? పైకి ఇంకోటి ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కొట్టి ఫోన్లు పెరుక్కుంటారు, రక్తగాయాలు చేస్తారు. పోలీసులు వచ్చి దెబ్బలు తిని రక్తగాయాలను మమ్మల్ని తీసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ అట్లా ఫ్లాప్ అయింది. నిజంగా మీరు పోలీస్ డ్యూటీ చేసేటైతే ఎవడు కొట్టాడు వాడిని అరెస్ట్ చేయి.
గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 99% అమలు చేశామని 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాముఖ్యతనిస్తూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించడం హర్షణీయమని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి రెడ్డిప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేనిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించగా ప్రస్తుతం నవరత్నాల ప్లేస్ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియా సభ్యులు అందరికీ కూడా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున మా రాష్ట్ర అధినాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024-2029కి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విజ్ఞులు, ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేయలేనటువంటి పనులను కూడా చేస్తాము అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి 2 సార్లు ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా అడుగులు తీసుకోవడం, ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయడం, జగనన్న తోడు ద్వారా గరిష్టంగా రుణ పరిమితి 10,000 నుంచి 15,000కు తక్షణమే పెంచడం, మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబుల వరకే పరిమితం చేసినారు. దాన్ని ఇప్పుడు లారీ డ్రైవర్లకు కూడా మరి దాన్ని పెంచుతూ వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందించడం కూడా జరుగుతుంది. రుణాలు తీసుకునే వారికి 3 లక్షల వరకు, వారిపైన 6% వరకే వడ్డీ భారం కూడా ఉండేలా కూడా మన కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా మార్చే తరుణంలో అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే విధంగా నాడు నేడు అనే కార్యక్రమం ఏ రకంగా ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ నాడు నేడు పథకాన్ని తీసుకొని వెళ్ళడం, జగనన్న విదేశీ విద్య దీవెన ఒక ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి పిల్లలు కూడా ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీ రాయితీ లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జగనన్న మేనిఫెస్టో జరగబోయే 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన చేయాలా, ఏ విధమైన పథకాలు అమలుపరిచే విధంగా దాని గురించి అందరూ ఆలోచిస్తున్న తరుణంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాలను మేనిఫెస్టో తరఫున తెలియజేయడం జరిగింది. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేనిఫెస్టో విలువ తెలిసింది. దానికి ముఖ్య కారణం ఆయన ఏంటంటే ఇందులో అబద్ధాలు ఉండకూడదు, ఏది చెప్పినా నిజం మాట్లాడేది. మనం భగవద్గీత, ఖురాను ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగానే మనం చెప్పినవన్నీ నిజాలుగా ఉంటే మనల్ని అందరూ అభినందించేది కాకుండా మనకు అందరికీ వారి సౌకర్యార్థం మేనిఫెస్టో పెట్టాలని తెలియజేశారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదివల్ల ఆయన కంటే ముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కొన్ని వందల పేజీలు మేనిఫెస్టో క్రియేట్ చేస్తూ వందల తప్పుడు సమాచారాలు అందులో కనబరుస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనే అతను ఒక్కటి కూడా ఫాలో కాకుండా మేనిఫెస్టోలోని సారాంశాన్ని ప్రజలకు అందించడానికి ఈ
మీడియా సోదరులందరూ, ఆఫీసులో చేసిన సోదరులందరికీ కూడా, మీడియా సమావేశం చేసిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మేనిఫెస్టో అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించి, భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది ప్రజలకు అందాలి అని భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏ మేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది, దీన్ని సంక్షేమ పథకాలకు ఎంతవరకు కేటాయించవచ్చు అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర, ఎకానమీలో జెమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకొని దాని మీద ఈరోజు ఈ మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాన్ని డబుల్గా పెడతారు, వెంటనే ఫాలో అయ్యి. కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు. గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు, దీన్ని ఏం చేద్దాం, శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారా, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. ఈరోజు మా నాయకుడు 3,000 రూపాయలు పెన్షన్ చెప్పినప్పుడు ఆయన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు. 60 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అన్నాడు. మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం అనుకుంటున్నాడా? మాకు మహిళల కోసం పెట్టినారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక వడ్డాణం, ఒక వంకి, ఒక జడపట్టడ, ఒక పాపటి బిళ్ళ, 4 గాజులు, ఒక కాలి గజ్జలు ఇస్తామని సూపర్ 6 అని ఈసి కొడితే బౌండరీ దాటి అవతల పడి నడువు నిరిగిపోతుందని నడువు లించి పంపించేస్తాడు. అదే సూపర్ 6. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.